మిత్రమా, గట్టిగా మాట్లాడకపోతే చేతకాని వాడని తీసి పారేస్తారు. అలాగే ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వీడి నోరు మంచిది కాదు అంటారు. ఇక్కడ తప్పు నీది కాదు మిత్రమా, నిన్ను ఆడిపోసుకునే వాళ్ళది కాదు. కలియుగం ఇది. ఇక్కడ మనం ఎలా ఉన్నా ఎవ్వరికీ నచ్చం. అందుకే ఎవరికో నచ్చేలా కాకుండా మనకి మనం నచ్చేలా బ్రతికితే ఏ సమస్య కూడా ఉండదు మిత్రమా. బేసిక్గా మన పక్కవాడు మనకంటే దేంట్లో కూడా ముందు ఉండకూడదనే మైండ్ సెట్తో బ్రతికేస్తున్నారు ఈ జనం. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా నచ్చుతావు? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. తొలిసారి చేసిన ప్రయత్నంలోనే చరిత్రలు తిరగ రాసినట్లయితే ఆ చరిత్రకు పదును ఉండదు. 100 సార్లు ప్రయత్నించి ఓడిపోతూ తన అనుభవాలను రాసిన వారి చరిత్రకి బరువు ఎక్కువగా ఉంటుంది మిత్రమా. ఇక్కడ ప్రతిసారి విజయం మాత్రమే గొప్పది కాలేదు, ప్రయత్నం విజయాన్ని మించి అందంగా ఉంటుంది మిత్రమా. ఒక్కసారి గెలిచినవాడు అక్కడితో ఆగిపోతాడు, కానీ ప్రయత్నించేవాడు మాత్రం ఎప్పటికీ ఆగిపోడు మిత్రమా. ఎన్నో అనుభవాలను నెమరు వేసుకుంటూ రాటుదేలిపోతాడు. అందుకే ప్రయత్నం గొప్పదని గుర్తించు. నిరాశతో ఆగిపోయే కంటే పోరాడుతూనే వీరుల్లా చరిత్రలో నిలిచిపోతే పోయేది ఏమీ ఉండదు మిత్రమా. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక్క విషయాన్ని చెప్తాను, కాస్త ఆలోచించు మిత్రమా. ఈ క్షణం నుంచి మొదలవ్వాలి అనుకునేవాడు ఏదో ఒకరోజు తనకు నచ్చిన జీవితం అనుభవిస్తాడు. ఏదోలా మొదలవ్వాలి అనుకునేవాడు ఎలా మొదలు పెట్టాలనే ఆలోచనలోనే కాలం గడిపిస్తాడు. రేపు మొదలు పెడతామనుకునేవాడు ఈరోజు త్వరగా గడిపేయాలని టైం పాస్ చేసేస్తాడు మిత్రమా. ఇంకా నాకు టైం రాలేదు అనుకునేవాడు ఎదురు చూపుల్లోనే సగం జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అవకాశం రావలేదంటూ ఏడుస్తూ కూర్చునేవాడు ఎప్పటికీ అలా ఏడుస్తూనే ఉండిపోతాడు. మరి నీ సంగతేంటి? నువ్వు ఏ కోవకు చెందినవాడివి? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. చీమలు వేసవకాలం మొత్తం ఆహారాన్ని పోగు చేసుకొని వర్షాకాలం రాగానే గూటిలోకి భద్రంగా ఉండి ఆహారాన్ని వర్షాకాలం వెళ్ళే వరకు తింటూ హాయిగా గడిపేస్తాయట. ఎందుకంటే ఆ చీమ చిన్న నీటి బొట్టు కూడా కొట్టుకుపోతుంది కాబట్టి. నువ్వు కూడా అంతే మిత్రమా. సంపాదించుకునే ఓపిక ఉన్నప్పుడే అన్నీ చక్కబెట్టుకో. రేపు నీ నడుం వంగి ముసలవాడవైన తర్వాత, లేదంటే నీ చివరి రోజులు చాలా చాలా దారుణంగా ఉంటాయని గుర్తుంచుకో మిత్రమా. నువ్వేం చెప్పినా సరే వినడానికి ఇక్కడ ఎవ్వరూ కూడా సిద్ధంగా లేడు. నువ్వు ప్రతిదీ చెప్పాలని చూడొద్దు. ముందు నీకు తోచింది చేసుకుంటూ వెళ్ళిపో. దాంట్లో నీకు ఎంత కావాలో అంత దక్కి తీరుతుంది. కానీ ఈలోపు వచ్చే సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని విని వదిలేయాలి తప్ప వాటిని మంత్రంలా జపించకూడదు. అనుభవాలు నీకు ఎలా పయనించాలో చెప్పగలవు తప్ప అవి నీ విజయానికి సలహాలు సూచనలు బలం ఇవ్వలేవని గుర్తుపెట్టుకో మిత్రమా. ఏముంది చెప్పుకోవడానికి? ఎటు చూసినా నీ కష్టాన్ని లాగేసుకుని పైకి వెళ్ళే వాళ్ళే తప్ప ఇంకా నీ పనితనం చూసి నిన్ను పైకి తీసుకువచ్చేదాత ఒక్కడు లేడు మిత్రమా. వాడు నాకంటే పైకి వెళ్ళిపోతాడేమో అన్న ఉక్రోషం తప్ప వాడైనా పైకి వెళితే నలుగురికి దారి దొరుకుతుందనే ఆలోచన ఎవ్వరికీ లేదు. ఇక్కడంతా అభద్రతా భావం తప్ప అందరం కలిసి వెళ్దామనే నినాదం దొరకడం లేదు. మనకి దక్కాల్సింది మనం చేసే కర్మలు బట్టి, మనం పడే కష్టాన్ని బట్టి నిర్ణయించబడుతుంది తప్ప ఎదుటివాణ్ణి కిందకి లాగడంలో ఏది కూడా రాదు మిత్రమా. అలా వచ్చినా అది నిలబడదని గుర్తుపెట్టుకో. ఏదో చిన్న మాట అన్నాడని ప్రాణ స్నేహితుని కూడా శత్రువు చేసుకుంటాం. కానీ ఇంట్లో భార్య మన మాట ఎదిరించిందని వారం రోజులు మొహం చాటేస్తాం. పనికిరాని గొడవల్లో తలదూరుస్తాం. ఊరు పేరు లేనివాడితో బండబూతులు తిట్టించుకుంటాం. కానీ ఇంట్లో అమ్మా నాన్న రెంట్రూ తిడితే తినే కంచం కూడా విసిరి కొట్టి బయటకు వచ్చేస్తాం. నచ్చిన వాడితో ఒకలా, నచ్చకపోతే మరోలా ఉంటాం. కానీ ఇవన్నీ నువ్వు చేసుకున్నవే. అదే ఏం పట్టించుకోకుండా నిన్ను ఎవడు ఎలా చూసినా నువ్వు మాత్రం అందరినీ ఒకేలా చూడగలిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా.
జరిగిపోయిన తప్పుల గురించి, గడిచిపోయిన కాలం గురించి ప్రస్తుతం బాధపడుతూ అలా కూర్చుంటూ ఉండిపోతే నీ తల నెరిసిపోవడం, కళ్ళు మసగబారిపోవడం తప్ప ప్రయోజనమంటూ ఏమీ ఉండదు మిత్రమా. ఇప్పుడు ఈ క్షణం నీ చేతిలో ఉంది. మరి ఎందుకు ఇంకా అలా ఆలోచిస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? అది వెంటనే మొదలుపెట్టు. ఏదో ఒకటి అవుతుంది. ఏమీ చేయకుండా అలా కూర్చుని ఉండిపోతే కాలం గడిచిపోతుంది. 6 అడుగుల జాగా నీకోసం సిద్ధమైపోతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక్కడ ఎవరి దారి వారిదే తప్ప నిన్ను ఎవ్వరూ కూడా పట్టించుకోరు. ఎన్నో చూసి ఉంటావు కదా. సరే, అయినా సరే ఇంకా నువ్వు పక్కవాడి మీద ఆధారపడాలని చూస్తూ ఉంటావా? ఇంకా ఎన్ని రోజులు ఇలా? వాడెవడో వస్తాడని, వాడితో కలిసి ముందుకు వెళ్తామని ఎదురుచూపులు. ముందు భ్రమలో బ్రతకడం మానేసే మిత్రమా. నీతో కలిసి జీవితాన్ని, విజయాన్ని పంచుకునేవాని చూడు. ఎందుకంటే నీకు నీ చివరి రోజుల్లో అవే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అడ్డదారులు సంపాదించుకొని సంతోషంగా ఉండొచ్చు, కానీ నీ ఆఖరి రోజుల్లో నువ్వు హాయిగా చావలేవని గుర్తుపెట్టుకో మిత్రమా. నువ్వు ఏం చేస్తున్నావో తెలియనప్పుడు, నీకు నువ్వు నచ్చనప్పుడు, ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి అనుకున్నప్పుడు రోజు వెళ్ళేదారిలో వెళ్ళకు. కలిసిన వాళ్ళని అస్సలు కలవకు. రోజు రొటీన్గా చేసే పనిలో ఒక్కసారి మార్చి చూడు మిత్రమా. కొద్ది సమయం దొరకగానే మంచం మీద వాలిపోయి సెల్ ఫోన్లో మునిగిపోకు. నిశ్శబ్దంగా కూర్చుని నీ బుర్రలోకి వచ్చే ఆలోచనల్ని కాస్త ఆలోచించి చూడు. అప్పుడు ఖచ్చితంగా నువ్వేంటో, ఎక్కడున్నావో, ఏం కోల్పోతున్నావనేది ఖచ్చితంగా 100కి 100% తెలిసే తీరుతుంది. అసలు నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా మిత్రమా? ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం. అది నీ తప్పు. నీ నమ్మకం నిలబెట్టాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు మిత్రమా. ఎవ్వరైనా సరే స్వలాభం చూసుకుంటారు. మరి ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తూ ఉన్నావో? వాడు మోసం చేశాడని, వీడు మోసం చేశాడని నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా. కేవలం నిన్ను మాత్రమే నిన్ను నమ్ముకో. ముందు నుంచి అలా ఒక్కడవే పోరాటం చేయడం నేర్చుకుని ఉంటే నువ్వు గెలిచినా, ఓడినా, ఏదేమైనా సరే నువ్వే కారణమవుతావు మిత్రమా. అప్పుడు ఎవరిని నిందించాల్సిన అవసరం నీకు ఉండదు. కాదంటారా? కట్టుకున్న భర్త తాగుబోతైనా, మొగుడు ఇంకొకరితో కాపురం పెట్టినా, ఏదైనా సరే తాళి కట్టిన మొగుడు రోజు కొడుతూ ఉన్నా సరే, వాడి చేత తాళి కట్టించుకున్న భార్య అన్నీ ఓడ్చుకుని బాధని దిగమింగుకొని ఉండేది కేవలం తన కడుపున పుట్టిన బిడ్డల కోసం మాత్రమే మిత్రమా. అంతేగాని ఆ మగవాడి మీద ప్రేమతో కాదు. ఈ కాలంలో కలిసి ఉండే వాళ్ళందరూ, కాపురం చేసే వాళ్ళందరూ ప్రేమతో ఉండి చేయరు మిత్రమా. ఆర్థిక అవసరాల కోసం, తనని నమ్ముకున్న వాళ్ళ కోసం కాపురం చేస్తాడు. ప్రేమ లేని వాడితో ఏ ఆడదానికి శారీరక సంతోషం ఉండదు. శారీరక సంతోషం లేని వాడితో ఆ మనిషి ఎలా జీవితం గడుపుతుంది ఒక్కసారి గుర్తుపెట్టుకో మిత్రమా. ఇది నిజమే కదా మిత్రమా. ఆడదానికి ప్రాణంగా ప్రేమించే మగాడంటే ఎప్పుడూ నచ్చదు. అందుకే ప్రతి మగాడు ఆడదాన్ని మోసం చేస్తూ ప్రేమిస్తూ ఉంటాడు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.